దీంట్లో గ్యాదరింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవైలబుల్ టెక్నాలజీ ఈరోజు మనకు అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో పోలీస్ శాఖకి వారన్నింటినీ దీంట్లోకి వాడి వారి కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ని మేము ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టెప్స్ ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకు 24 రాత్రి 11:40 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్నీ మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తాము. ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, అంటే దారి పొడవునా వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, తర్వాత వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని, వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు. తర్వాత ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడారు ఆ సైట్లో, వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద, వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు